వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు చేయకూడని పనులు నియమాలు ఉన్నాయంటే అవి సామాజిక సాంప్రదాయపరమైన అంశాలు. అవి ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏమి వాదించినా ఫలితం శూన్యం. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు. పుట్టుకతోనే లైఫ్ పూలవనం కాదు. ప్రతి మొక్క మనమే నాటి దానిని ఒక అందమైన పూలవనంగా మార్చుకోవాలి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. మీ కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన వాళ్ళు గుర్తుకు వచ్చినా కన్నీళ్లు వస్తాయి. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నట్టేట ముంచుతున్నారు. గుర్తుంచుకోండి, నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే కనబడేది అనుబంధం. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేది అంతా ఆ భగవంతుడే అని తెలుసుకోండి. కొబ్బరి చెట్టు ఎత్తు పెరిగిన కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతూ ఉంటాయి. మీరు చేసే పని మీకు నచ్చితే చాలు. మీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే మీ జీవితం సరిపోదు, గుర్తుంచుకోండి. చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించాలంటే మీరు అతిగా ఆలోచన చేయడం మానాలి. ఎదురించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. నీ ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. లోపాలనే పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవవు. కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏది కష్టం అనిపించదు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. అది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. నలం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకున్నవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులకైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. పొరపాట్లు, వైశాల్యాలు, హేళనలు, తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ఎవరూ ప్రగతిని సాధించలేరు. అసలు పని చేయకుండా బద్దకించే వాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. ఒక ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనే ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే తన భర్త పక్కనే ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. బలహీనుడివి అని భావిస్తే బలహీనంగానే తయారవుతావు. శక్తివంతుడిగా భావిస్తే శక్తివంతుడిగానే తయారవుతావు. యుద్ధం ఆపడానికి ఎంతవరకైనా ప్రయత్నించండి, కాదని యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించండి. ఓపిక పట్టేవాడు సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే కథ వేరే ఉంటుంది. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏదీ సాధించలేరు. ఎదుటివారిని బాధ పెట్టేవాడు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతాడు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. బానిసగా బతికినన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంత ఇంట్లో కూడా శత్రువులు అవుతారు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. నువ్వంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు. ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్లు చేయకూడని పనులు, నియమాలు ఉన్నాయంటే అవి సామాజిక, సాంప్రదాయపరమైన అంశాలు. ఇవి ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో వాదించిన ఫలితం శూన్యం. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడిపిస్తూ ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు.
పుట్టుకతోనే లైఫ్ పూలవనం కాదు. ప్రతి మొక్క మనమే నాటి దానిని ఒక అందమైన పూలవనంగా మార్చుకోవాలి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు.